స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. పెద్ద ఎత్తున కొన్ని కోట్ల రూపాయలతో వివిధ కార్యక్రమాల్లో, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రారంభోత్సవాలు చేసుకొని, మరి బీటీ రోడ్ల విషయానికి వస్తే 19 కోట్లతో బీటీ రోడ్లు, అదే మాదిరిగా ఇంకా కొన్ని బిల్డింగ్స్, కొన్ని పంచాయత్స్ ఓపెనింగ్ చేసుకుంటుంటే కొన్ని కారణాల వల్ల ఆగడం జరిగింది. ఈ ప్రాంత వెనుకబాటుతనానికి ఖచ్చితంగా ఈ ప్రాంతం ఏ మాదిరిగా అయితే పెద్ద సహకారం జరిగిందో ఆ సహకారాన్ని అభివృద్ధితో పరిపూర్ణంగా ఈ మండలాన్ని అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్తో ముందుకు పోతా ఉన్నాం. అది మండలంలో ఇంటర్మీడియట్ కాలేజ్ గ్రౌండ్తో పాటు కాలేజ్, మిగతా అంగన్వాడీ బిల్డింగ్స్ కానివ్వండి, మహిళా క్యాంటీన్స్ కానివ్వండి, ఎప్పుడు చూడనటువంటి ఇటువంటి గ్రామాలకు బీటీ రోడ్లు కానివ్వండి, మండలంలో ఎప్పుడు చూడని విధంగా అంబులెన్స్ కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమంలో ఈరోజు ఒకప్పుడు వెనుకబడ్డ నరమండలం ఈరోజు అగ్రగామిగా నిలబడేటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఊరంతా ఊరు ఈరోజు జక్కనపల్లి తీసుకుంటే ఒక పండగ వాతావరణం. అసలు రోడ్డు చూస్తామా లేదా అనేటువంటి మా అమ్మలు, అక్కలు, చెల్లెలందరూ కూడా ఈరోజు సంతోషంగా వాళ్ళ ముఖాలు నవ్వు చూస్తూ ఉంటే ఇంతకంటే మహాభాగ్యం ఏముంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ నర్వ మండలాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని రకాల అవమానాలు చేసినా, ఎన్ని రకాల ప్రయత్నాలు అభివృద్ధికి అడ్డుకునే ప్రయత్నం చేసినా ఖచ్చితంగా నర్వ మండలాన్ని, మొత్తం నియోజకవర్గాన్ని, ఇన్ని సంవత్సరాలు వెనుకబడ్డ ఈ నియోజకవర్గం, ఈ మండలాన్ని పరిపూర్ణంగా ముందుకు తీసుకుపోయేటువంటి బాధ్యత తీసుకుంటా అని ఆ అవకాశం ఇచ్చిండు భగవంతుడు. ఆ అవకాశాన్ని సద్వినియోగపరిచి ఈ ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కొని, ఎవరు ఏమన్నా వాళ్ళని ఆడడానికి వదిలేసి కార్యాచరణని నా ధ్యేయంగా పెట్టుకొని, ఎందుకంటే అభివృద్ధిని ఆటంకం చేయాలి, ఆయన చేతిలో అభివృద్ధి జరగకూడదు అనేటువంటి ప్రయత్నాలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, వెనకికి జ్యోతిబాబులే, సావిత్రిబాబులే పాటలు చెప్పడానికి పోతుంటే ఏ విధంగా అయితే పెడగలిపి ఆమె చీర మీద వేసి ఆమెను స్కూల్కి పోనీయకుండా ప్రయత్నం చేసారో అంతకంటే ఘోరంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అడుగడుగున ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అల్టిమేట్గా నర్వ మండలం బాగా అవ్వబోతా ఉంది, బాగా అవుతుంది. ఇది నా హామీగా తెలియజేసుకుంటూ ఈ అవమానాలన్నింటినీ కూడా భరిస్తాను నర్వ మండల అభివృద్ధి కోసం అనే మాట మరొకసారి గుర్తు చేస్తూ, మరి మీడియా ద్వారా యావత్ యువకులకు తెలియజేస్తా ఉన్నా, రాజకీయాలు, పార్టీలు ఇవన్నీ కూడా ఎలక్షన్స్ అప్పుడే ఉండాలి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోవాలా. ఆ విధంగా సహకారం కూడా ఉండాలా. చేద్దాం అనుకున్న ప్రతిసారి నడుద్దాం, ముందుకు పోదామని ప్రతిసారి కాళ్ళల్లో కట్టబెట్టి కింద పడేసే ప్రయత్నం చేయకూడదు. దాని ద్వారా మండలం వెనుకబడుతున్నాం మొత్తం. ఇన్ని సంవత్సరాలు మరి ఏనాడు నోరు మెదపలి వ్యక్తులందరూ కూడా ఏది పడితే అది మాట్లాడి మనిషిని మానసికంగా కృంగదీద్దాం, రానియకుండా చూద్దాం, అభివృద్ధి కానియకుండా చూద్దాం అనేటువంటి వ్యక్తులకు నేను కోరుతా ఉన్నా. దాని ద్వారా క్షణికం నీవు ఆనందపడుతుండొచ్చు కాక, క్షణికం నీకు ఆనందం అవుతుండొచ్చు కాక, క్షణికం ఎవరినో ఒకరి సంతోషం పెడుతుండొచ్చు కాక, కానీ పరోక్షంగా ఈ అభివృద్ధి వెనుకబాటుతనం అవుతుంది, మండలం వెనుకబాటుతనం అవుతుంది. అది మర్చిపోవద్దు. ఎందుకంటే మన పుట్టుక ఇదే, మన చావు ఇదే. మన రేపు పొద్దుగాలు నడుచుకుంటూ పోతుంటే రేపు పని అయ్యేటప్పుడు అడ్డమడిన పని అనేటువంటి చెడ్డ పేరుతో మన జీవనం అయిపోవద్దు. జీవితంలో మంచి పనికి సహకరిస్తుండే అనేటువంటి మంచి పేరు తెచ్చుకొని ముందుకు పోవాల్సిందిగా అభివృద్ధికి ఆటంకం పరిచే వ్యక్తులను కోరుకుంటూ, మీరు ఎన్ని ఆటంకాలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అవమానాలు చేసినా నర్వ మండలాన్ని పూర్తి స్థాయిలో అగ్రగామిగా నిలబెట్టి అభివృద్ధిలో తీసుకుపోయే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తాను. యూరియా పూర్తిగా స్టాక్ ఉంది. ప్రభుత్వాన్ని అవాసు పాలు చేయాలనే ఉద్దేశంతో కొంతమంది చేస్తున్నటువంటి సిలిపి ప్రయత్నమే తప్ప యూరియాకి ఇక్కడ రైతు సోదరులారా యూరియాకి ఎక్కడ మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటికే స్టాక్ ఉంది. ఇప్పుడే మళ్ళా కూడా
కన్సర్న్ గోపి గారు సెక్రటరీ గారితో మాట్లాడినా, డైరెక్టర్ గారితో మాట్లాడినా ఖచ్చితంగా యూరియా ఏ రైతు కూడా ఇబ్బంది జరగకుండా చూసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, రైతు సోదరులారా మీరు కూడా అబద్ధతగా ఆత్రాత్రగా రేపు అయిపోతుందేమని కొనుక్కొని స్టాక్ పెట్టించేది అవసరం లేదు. ప్రతి PSCs లో కానీ లేకపోతే ఆఫీసులో కానీ యూరియా పూర్తి స్థాయిలో ఉంది అని తెలియజేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.